విజయవాడ కేంద్రంగా మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్ పేరుతో 300 కోట్లతో బోర్డు తిప్పేసిందో సంస్థ. కంపెనీ యజమాని ఎంతో చాకచక్యంగా ముందస్తు ప్రణాళిక రచించుకుని మరీ మోసం చేశాడు. అంతేకాదు, మోసం చేయడానికి ఎలాంటి వారిని ఎంచుకోవాలి, బోర్డు తిప్పేశాక ఆ మొత్తం డబ్బును ఎలా తరలించాలి, ఇలా ప్రతిదీ పక్కా ప్లాన్తో చేసినట్టు ఇప్పుడిప్పుడే నిజాలు బయటకు వస్తున్నాయి. 100 కోట్లు కొట్టేసిన ఈ ఘనుడు ఎవరు, ఎలా కొట్టేశాడో మీరే చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 300 కోట్లు కొట్టేశాడో ఘనుడు. ఎక్కడో కాదు, మన విజయవాడలో. అవును, ట్రేడింగ్లో పెట్టుబడి పేరుతో వందలాది మంది నుంచి కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించాడు. 100 కోట్లు కాజేసి ఇప్పుడు జనం నెత్తిన పెద్ద టోపీ పెట్టాడు. మోసానికి పాల్పడిన ఆ వ్యక్తి ఆదిత్య. విజయవాడలో కొన్నాళ్లు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేశాడు. తక్కువ సమయంలో భారీ లాభాలు పొందాలన్న ఆశతో 2002లో బుణదల ఎల్ఐసి కాలనీల్లో అద్వైక ట్రేడింగ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఫారెక్స్ ట్రేడింగ్, ఈక్విటీల్లో పెట్టుబడుల పేరుతో ఆకర్షణీయంగా ప్రచారం చేశాడు ఆదిత్య. 1,00,000 పెట్టుబడి పెడితే నెలకు 6% చొప్పున వడ్డీ ఇస్తామని ఆశ చూపాడు. 1,00,000కు ప్రతి నెల 6,000 చొప్పున ఇస్తామని నమ్మించాడు. వసూలు చేసిన సొమ్మును ట్రేడింగ్లో పెట్టి లాభాల్లో వడ్డీ ఇస్తానని ఆశ పెట్టాడు. డిపాజిట్ల వసూలుకు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఏజెంట్లను నియమించాడు. వీరికి భారీగా ఇంక్రిమెంట్స్ ఇస్తామని చెప్పడంతో వివిధ వర్గాల ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేశారు. మొదటి ఏడాది కాలం పాటు సక్రమంగానే డబ్బులు చెల్లిస్తూ వచ్చాడు. అటు తర్వాత నుంచి డబ్బులు ఇవ్వడం మానేశాడు. తన వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రణాళికలో భాగంగా పలు ప్రాంతాల్లో ఏజెంట్లు, డిపాజిటర్లతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు. వ్యాపారాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించాడు. ఆదిత్యను నమ్మిన దాదాపు 1,200 మంది 300 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. లాభాల మాట దేవుడెరుగు, తాము ఇచ్చిన డబ్బులు ఇవ్వమంటే ఆదిత్య హ్యాండ్ ఇచ్చాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విచారణలో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. ఆదిత్య నుండి స్వాధీనం చేసుకున్న ఓ ల్యాప్టాప్లో అనేక ఆసక్తికర సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అసలు మోసపోయింది 1,200 మంది మాత్రమే కాదని, ఆ సంఖ్య 1,700 మందికి పైగా ఉందని సమాచారం. బ్లాక్ మనీ ఎక్కువగా ఉండి దాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియని వారిని ఆదిత్య ప్రధానంగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అలాంటి వారి లిస్ట్ని ప్రత్యేకంగా తయారు చేయించి ఓ టీంని ఏర్పాటు చేసి మరీ వారిని క్యాచప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, కేసు విచారణలో భాగంగా హైదరాబాద్, బెంగళూరులో కంపెనీ కార్యాలయాలపై దాడి చేసిన పోలీసులకు మరింత సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడలో వసూళ్లు చేసిన 300 కోట్ల డబ్బును హవాలా ద్వారా ఆదిత్య దుబాయ్కు తరలించినట్లు సమాచారం. అక్కడ ఓ కన్సల్టెన్సీ సహాయంతో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో లావాదేవీలు చేశాడని తెలుస్తోంది. ఇక ఆదిత్య పోలీసుల అదుపులోనే ఉండడంతో అతని బ్యాంకు ఖాతాలు, ఇంకా డైరెక్టర్స్, ఏజెంట్స్ ఖాతాలు సీజ్ చేశారు. ఈ కేసులో ఇంకా పరారీలో ఉన్న కంపెనీ డైరెక్టర్స్ ను, ఏజెంట్స్ ను అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. కస్టమర్ల నుండి వసూళ్లు చేసిన నగదులో కొన్ని కోట్లు ఏజెంట్స్ అకౌంట్స్ లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఏది ఏమైనా ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. కేసును కూడా టాస్క్ ఫోర్స్ కు అప్పగించడంతో బృందాలుగా ఏర్పడి మరీ ఈ కేసుపై కూపీలాగే పనిలో పడ్డారు పోలీసులు.